ప్రభునామమున అందరికి వందనములు. తన దాసుడు దేవుని చేత బలమైన పాత్రగా వినియోగించబడిన పీటర్ను గురించి చెప్పడానికి ఒక దినమంతా కూడా చాలదు. అనేక సందర్భాలు, అనేక విషయాలు. దేవుని వాక్యంలో ఒక మాట చదివి నేను కొన్ని మాటలు చెప్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 19:17. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మరి ఒక మాట కూడా సామెతలు 27:6 వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించుట మేలు. ఈ మాటలు దేవునికి సన్నిధిలో తన దాసుని యొక్క జీవితంలో క్రియాపూర్వకంగా నెరవేర్చు వచ్చారు. నాకు తెలిసి పీటరన్న హైదరాబాద్లో మరి ఉన్న కాలం నుండి, అప్పుడు మేము హెబ్రోన్లో ఉన్నప్పటి నుండి పీటరన్న మాకు పరిచయం అయితే ఎక్కువగా మరి పరిచయం ఉండేది. వచ్చి వెళ్ళేవారు హెబ్రోన్. ఆ తర్వాత మేము యూసుఫ్లో ఉన్నప్పుడు సెకండ్ సాటర్డే సువార్త జరిగితే ఆ సువార్తకు ఆయన వచ్చేవారు. అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా దేవుని యొక్క పరిచర్య విషయంలో ఎంతో భారం కలిగిన వారు. నేను యూసుఫ్లో ఉన్నప్పుడు ఒక సెకండ్ సాటర్డే మరి సువార్త జరిగింది. ఆ దినాల్లో మరి అప్పుడే మందిరం కట్టబడింది. మా దగ్గర మనీయే లేదు, చాలా కఠినమైన పరిస్థితుల్లో వెళుతున్నాం. అయినా సువార్త ఆపకుండా జరిగించాం. ఆ సువార్తలో మరి పీటర్ను పాలు పొందారు. ఆయన సాధారణంగా బైబిల్ బ్యాగ్ వేసుకొని అందరితో పాటు సువార్తకు వచ్చారు. ఆ సువార్త అయిపోయిన తర్వాత సాయంకాలం మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆయన వాక్యం అందించారు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన అక్కర దేవుడు తీరుస్తారు అనేదాన్ని కొంత క్రియాపూర్వకంగా తన జీవితంలో ఏది మరి అనుభవించారో ఆ విషయాలు ప్రస్తావించారు. నాకు చాలా ధైర్యం అనిపించింది. ఆ తర్వాత అప్పటి నుండి బాగా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మేము మరి ఆయా ప్రదేశాల్లో సేవ చేస్తూ వచ్చాం. మణుగూరుకు వెళ్ళాం. మణుగూరు తర్వాత శ్రీశైలం తర్వాత మంగళగిరి నుండి మాకు చాలా కష్టాలు ప్రారంభమైనాయి. అప్పటి నుండి బాగా సన్నిహితంగా పీటర్నతో తత్సంబంధాలు మాకు ఏర్పడుతూ వచ్చినాయి. మరి పీటర్న వాళ్ళు కలిసి నన్ను మంగళగిరి నుండి గుంటూరుకు పంపించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కష్టాలంటే సాధారణంగా నా జీవితంలో, సేవా జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. నేను చెప్తున్నాను. ప్రారంభం నుండి కూడా పరిచర్యలో విజయవంతంగా ముందుకు సాగా, కోలాహలమైన పరిచర్య. కానీ అలాంటి కష్టాలు వస్తాయని మేము ఎప్పటికీ కూడా ఊహించలేదు. ఆ పరిస్థితుల్లో పీటర్న మా కష్టాల్లో మాతో కూడా నిలబడి ఉన్నాడు. అప్పటి నుండి ఆయన మరణించేంత వరకు కూడా ఎలాంటి కష్టాలు వెళ్ళినా ఆ కష్టాల్లో మాతో కూడా ఆయన నిలబడి ఉన్నాడు. ఎంత ఆదరణ అంటే తండ్రి లాంటి ఆదరణ మాకు ఆయన ఇస్తూ వచ్చాడు. నిరుత్సాహపడినప్పుడు మాకు వచ్చిన కష్టాలు, చాలామందికి తెలుసు. తర్వాత రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రిలో కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొనవలసి వచ్చింది. అక్కడ కూడా మాతో నిలబడి ఉన్నాడు పీటర్న. మమ్మల్ని చాలా ఆదరించాడు, మమ్మల్ని చాలా ధైర్యపరిచాడు. ఒక మాట మనం చదివాం కదా సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో. పేదలకు అప్పించేవాడు, పేదలకు మాట ఏంటది? పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. అలాంటి కష్టాల్లో కూడా మాకు ఫోన్ చేసి పలు పర్యాయాలు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఆయన మాకు చాలా పర్యాయాలు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. ఒక మాట అనేవారు, అన్నా ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, అడిగిన నాథుడే లేడు. చాలా బోధలు చేసేవాళ్ళు, శాఖశక్యంగా బోధించేవాళ్ళు ఉన్నారు, రకరకాల మాటలు చెప్పేవారు. కనీసం పలకరించి ఎట్లున్నారని అడిగిన వారు లేరు. మన దాసుడు
ప్రతి చిన్న సందర్భంలో మా ఫోన్ చేసి మమ్మల్ని ఆదరించాడు. సహోదరి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్న ప్రతి సందర్భంలో ఆయన మమ్మల్ని పలకరించి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యపరిచి మా కష్టాల్లో మాతో కూడా ఆయన నిలబడినాడు. మమ్మల్ని చాలా ఆదరించాడు. మరో మాట సామెతలు 27లో చదివాం కదా. ఒక మాట ఆయనలో నేను గమనించగలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. చాలామంది మరి లోపల ప్రేమించడం, బహిరంగంగా గద్దించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. తన జీవితంలో ఒక వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా, ఎంత పరిచయమైన వ్యక్తి అయినా మరి ఒక చిన్న పొరపాటు ఏదైనా చేస్తే ఖచ్చితంగా చెప్తాడు, ఇది పొరపాటు, అట్లా చేయవద్దు అని ఖచ్చితంగా నిర్మోమాటంగా ఆయన మరి చెప్పేవాడు. ఆ క్రింద వచ్చినలో చూస్తాం కదా, పగవాడు ఏం చేస్తాడు, లెక్కలేని ముద్దులు పెట్టాడు. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. హెబ్రోన్లో ఒకరోజు ఆ టేబుల్ దగ్గర ఒక మీటింగ్ జరిగింది. నేను కూడా వచ్చాను. ఆ జగ్గులో వాటర్ పెట్టుంది. ఆ జగ్గులో వాటర్ నేను ఎత్తిపోసుకున్నాను. అక్కడ గ్లాసు లేదు, నేను ఎత్తిపోసుకున్నాను. పీటర్ అన్న చూశారు, నేరుగా నా దగ్గరికి వచ్చి, అన్న ఇంకెప్పుడు అట్లా చేయొద్దు అన్నాడు. ఏంటన్నా అన్న అంటే, జగ్గు అట్లా ఎత్తిపోసుకోకూడదు, గ్లాస్ తెచ్చుకొని తాగాలి, ఇక్కడ అందరూ చాలామంది వస్తూ ఉంటారు కదన్న. చిన్న విషయమే, కానీ అది ఇతరులకు అభ్యంతరం మనం కలిగించకూడదు. నేనైతే నా హృదయంలో నేను పొరపాటు చేశాను, ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయకూడదు. ఆ తర్వాత నేను చాలామందికి ఈ విషయాన్ని, ఆ పొరపాటు నేను చేయకూడదు, ఇతరులు కూడా చేయకూడదు, ఖచ్చితంగా చెప్తాను నేను కూడా. అట్లా పీటర్లో యథార్థత అనేది ఆయన ఎంత యథార్థ హృదయంతో చెప్పి మరొక మాట అన్నాడు, అన్న నేను చెప్పానని బాధపడద్దు అన్నాడు. బాధపడేది సరి చేసుకున్నా, జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రేమించి చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు అంటే నేను సింపుల్గా చెప్తున్నాను. అనేక సందర్భాలు అనేకులని గద్దించడం. సరే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలసింది, కొన్నిసార్లు పీటర్ను గైగా నడుస్తాడు, కోపడతాడు అని చాలామంది ప్రస్తావిస్తారు. కానీ ఆయన గద్దించడంలో, ఆయన కోపపడడంలో నిజమైన ప్రేమ ఉంది అని చాలామందికి తెలియదు. దాన్ని తప్పుగా మరి ప్రస్తావిస్తూ ఉంటారు. యథార్థంగా ఆయన హృదయంలో ఉన్నది చెప్తారు. ఆ తర్వాత కోపపడినా కూడా, ఒకసారి ఒక దైవ సేవకుడు, మేమందరం కూర్చొని భోజనం చేస్తున్నాం, ఆయన మాట్లాడకూడదని మాట్లాడాడు అందరి మధ్యలోనే, కాకినాడలో మాట్లాడితే గట్టిగా గద్దించాడు. తప్పు నువ్వు మాట్లాడొద్దని చెప్పాడు అందరి ముందు కదా. ఆ తర్వాత మళ్ళీ కోప్పడి, ఆ తర్వాత కొద్దిసేపట్లోనే మళ్ళీ ఆయన పిలిచి అందరి మధ్యలో, అన్న నేను గట్టిగా చెప్పాను కదా, నన్ను క్షమించండి అని చెప్పాను. అందరి మధ్యలో నేను గట్టిగా మాట్లాడాను కదా, నన్ను క్షమించండి అన్నాడు. అంత దీనత్వంతో అనేకులు సరిచేసే దైవికమైనటువంటి ప్రేమ కలిగిన వాడు పీటన్న. ఆ తర్వాత మరో విషయం చెప్తున్నాను. పీటన్నకు వాక్యం శాఖశక్యంగా బోధించడం రాదు, కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆయన జీవితంలో అలవర్చుకున్న వ్యక్తి. చాలామంది శాఖశక్యంగా బోధిస్తారు, కానీ ఆయన శాఖశక్యంగా బోధించడం కాదు. వాక్యాన్ని తరువుగా ధ్యానించి, వాక్యాన్ని అన్వయించుకొని, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి వాక్యాన్ని బహిరంగంగా చెప్పేటువంటి వాడు పీటన్న. మీరు గమనించారో లేదో, ఆయన ఒక వర్తమానం చెప్తే, ఆరాధన వర్తమానమైనా, లేకుంటే బల వర్తమానమైనా, చివరి వర్తమానమైనా, ఒక వర్తమానం చెప్పారంటే ఆయన చెప్పే వర్తమానంలో కనీసం ఒక 20 రెఫరెన్సులు ఉన్నాయి, కొన్నిసార్లు 40 రెఫరెన్సులు ఉంటాయి. ఈ 20 రెఫరెన్సులైనా 40 రెఫరెన్సులైనా పొల్లు పోకుండా, ప్రతి మాట కూడా చూడకుండా అట్టనే చెప్తాడు. గమనించారు ఎప్పుడైనా మీరు? గమనించారా? అందుకే 119వ దావీదు కీర్తన 111వ వచనంలో ఒక మాట ఉంది, దేవా నీ శాసనములు నా హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యముగా నేను భావించుచున్నాను. అంత మాత్రమే కాదు, కానీ వాటిని అనుసరించి నడుచుకున్నట్టుకు తుది వరకు నేను నిర్ణయాన్ని చేశానని 12వ వచనంలో తెలియపరుస్తూ వచ్చాడు. 112వ వచనంలో అలాంటి నిర్ణయాన్ని ఆఖరి వరకు కూడా, ఇప్పుడు ఆయన వర్తమానం చెప్పాలంటే గంటల తరబడి ఆ వాక్యాన్ని ధ్యానించి, ఆ వాక్యాన్ని తరువుగా నేర్చుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు అందిస్తారు. ఏదో రాసుకుని వచ్చి శాఖశక్యంగా బోధించేది ఆయన జీవితంలో అలవర్చుకోలేదు, కానీ ఆ వాక్యాన్ని అన్వయించుకొని వాక్యాన్ని ఇవ్వడం అనేది తన జీవితంలో నేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఆయా సందర్భాల్లో మరి చూస్తూ వెళితే, ఓసారి అన్నారు, ఒక మరి మనకు 2-3 సార్లు అట్లా జరిగింది. నేను చూస్తూ వచ్చాను. నన్ను ఒక వర్తమానం చెప్పమని పీటర్ని చెప్పారు సేవకుల మీటింగ్లో. పెద్ద ఆయన ఉన్నారు కదా, నన్ను ఎందుకు చెప్పమంటున్నారు నేను అనుకున్నాను. నన్ను చెప్పమంటే నేను కొంచెం వెనకడుగు వేశాను. లేదు మీరు చెప్పండి అన్న అని చెప్పాను. అంత పెద్ద ఆయన మనల్ని అన్న అంటారు. అన్న మనం ఎంత చిన్నవాళ్ళం ఏంటి? నన్నే కాదు, నా కొడుకును కూడా, శామ్యుల్ ఉన్నాడు నా కొడుకు,
మా దగ్గరికి వచ్చి శామ్యుల్ అన్నా అని అంటాడు. నా కొడుకు అన్నాడు, అంకుల్ ఏంటి అంకుల్ నన్ను అన్న అంటున్నారు? కాదులేనా, మీరు సేవకులు కదన్నా. చిన్నవాడు నా కొడుకు, అదోయిందా, వాడిని కూడా ఏంటి అన్న అని పిలుస్తాడు. ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా అన్న అక్క అని సంబోధించడు. ఆయన అలవర్చుకుంటూ వచ్చాడు. ఇది గొప్ప మాదిరి. చాలామంది అన్నాని పిలవడానికి ఇష్టపడరు, చాలామంది అక్కాని పిలవడానికి కూడా ఇష్టపడరు. చాలామంది ఎంతో మాదిరికరమైన జీవితాన్ని అలవర్చుకున్నాడు. నా జీవితంలో నేను చూస్తూ వచ్చిన వాళ్ళల్లో ఒకటి అరవింద్ వంకులు చెప్పేవారు, చిన్నవాళ్ళు కూడా ఏమండి అని పిలుస్తారు. నేను ఒకసారి అరవింద్ అంకుల్ ఏమన్నానంటే శాంసన్ గారు అన్నారు. అంటే నేను అన్నాను, అంకుల్ ఏంటి అంకుల్ శాంసన్ గారు అని పిలుస్తారా మీరు అంటే, ఏమనుకోవద్దండి, కోపడొద్దండి, కొంచెం బైబిల్ చదివి పెడతారా? అరవింద్ గారు అన్నాడు. అంత పెద్ద ఆయన అంటే మాదిరికరంగా జీవితాలు అలవర్చుకున్నటువంటి వారు. ఆ తర్వాత బీజేపాల్ గారు కూడా శాంసన్ గారు అంటే ఎవరినైనా అలాంటి మర్యాదపూర్వకంగా పిలిచేటువంటి వారు. హబక్కు అంకుల్ కూడా అందరినీ చాలా మర్యాదగా ఆయన పిలుస్తారు. ఆ తర్వాత అగస్టిన్ అంకుల్ ఉన్నారు. అగస్టిన్ గారు అంటే సింహ గర్జన, అదో గద్దిస్తారు, చాలా ప్రేమిస్తారు, కొన్నిసార్లు చాలా దీనంగా మరి ఆప్యాయంగా మరి మాట్లాడి ఆదరిస్తారు. ఇట్లా వారి ఒకరికొకరి జీవితాలు చూస్తూ వచ్చినప్పుడు దానిలో పీటన్న మాత్రం ఎంత చిన్నవారినైనా సరే ఎంతో గౌరవంగా అన్నా అని పిలిచి మరి ఆప్యాయంగా మాట్లాడే జీవితాన్ని అలవర్చుకున్నాడు. ఎంత ఆదరణ లేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు ధైర్యపరిచి మమ్మల్ని నిలవబెట్టుచూ వచ్చాడు. అలాగూ ఆ దైవదాసుడిని మనం కోల్పోవడం అనేది ఎంతో బాధకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి తన బాధను నివారణ చేస్తూ వచ్చిన దేవుని గణపరుస్తూ దేవుని చిత్తానికి మనం ఒప్పుకొని ముందుకు సాగాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ విషయం తెలిసినప్పుడు నాకైతే మరి యథార్థంగా ఇంట్లో ఉన్న విషయం తెలిసినప్పుడు చాలా దుఃఖపడుతూ వచ్చాను. అదే దుఃఖపడకూడదు కదా, దేవుని యొక్క వాక్యం మనం బోధిస్తున్నాం కదా. ఎందుకు అలాంటి మొన్న ఒక వారం క్రితం అన్న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక మునుపు నేను ఫోన్ చేస్తే రెండు మాటలు మాట్లాడాను. అన్న బాగున్నారా అని అడిగాను. అన్న బాగలేదు, ఆరోగ్యం అయితే బాగలేదు, ప్రార్థన చేయండి, దేవుని కృపను బట్టి సాగిపోతున్నాం, మీరు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అంత బాధలో కూడా ఆయన తిరిగి మీరు ఎట్లా ఉన్నారు, సంఘం ఎట్లుంది, పరిచర్య ఎట్లుంది, ఇలాగూ ఆదరించి ధైర్యపరిచిన దైవదాసుడు జీవితంలో మరొక మాట, ఆయన పేరు ఎప్పటికీ కూడా జ్ఞాపకంలోని ఉంచుతానని దేవుడు సెలవిచ్చాడు. మనకు తెలుసు కదా, 145 కీర్తన మరి 17వ వచనంలో మాట ఉంటుంది, తరములన్నిటను నీ పేరు జ్ఞాపకముండును అని ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో అన్ని తరముల వారు ఆమెను నుండి ఆయనను కూడా ధన్యురాలందరని రాయబడింది. గొప్ప ధన్యత గల ప్రజల్లో తన దాసుని దేవుడు హెచ్చించాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని 145 ఆఖరి వచనంలో ఉంది. 73వ కీర్తన ఆఖరి వచనంలో దేవుని పొందు నాకు ధన్యకరమని దైవజనుడు తెలియపరుస్తూ వచ్చాడు. అట్టి ధన్యతలో తన దాసుని దేవుడు ఉంచాడు. ఆ ధన్యత గల మరి ప్రజలతో కలిసి ప్రభువును సేవించే గొప్ప ధన్యత దేవుడిస్తూ వచ్చాడు. మరొకటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి అనే దానికి రుజువు ఏంటనంటే, మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు చాలా పర్యాయాలు పీటర్న మరి ఆ ఏరియాకు మరి గాడ్ సర్వీస్ మీటింగ్కి వచ్చేవారు కదా. ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తారు, ఏమని, అన్న నేను వస్తున్నాను, ఒక టికెట్ కావాలి, అది బుక్ చేయమంటే ఆ మనీ తిరిగి రావడంతోనే, టికెట్ బుక్ చేసి ఉంచుతాం కదా, రావడంతోనే ఆ టికెట్ తీసుకెళ్ళిస్తే పైసలతో సహా ఆ డబ్బు ఇచ్చేవారు. కనీసం ఒక వాటర్ బాటిల్ కొనుక్కొచ్చామనుకోండి, ఆ వాటర్ బాటిల్ కొనుక్కొస్తే అన్నా వద్దనా అని ఆ వాటర్ బాటిల్ కూడా మనీ ఇస్తా. ఎంత నిస్వార్థత, తను వ్యాయపరుచుకున్న దైవదాసుడిని చెప్పాలి. దినాల్లో అట్లా వ్యాయపరుచుకొని దేవుని కొరకు పరిచర్య చేసిన వారు చాలా ఆయన గురించి చెప్పాలంటే అనేక విషయాలు. వ్యాయపరుచుకొని దేవుని యొక్క సేవ చేయడం అనేది వ్యక్తిగతమైన జీవితంలో పీటర్ను చూచి చాలా నేర్చుకోవలసిన అవసరం ఉంది. తను వ్యాయపరుచుకున్నాడు, తన ఆరోగ్యాన్ని కాదు, తన ధనాన్ని, తన ఆరోగ్యాన్ని, అంత మాత్రం తనకున్న ఘనతను కూడా ఆయన వ్యాయపరుచుకొని దీనుడిగా తగ్గించుకొని పరిచర్య చేసిన గొప్ప దైవదాసుడు. అలాంటి దైవదాసుని మనం కోల్పోయాం. దేవుని యొక్క సంఘానికి లోటు తీర్చబడాలి, దేవుని యొక్క ప్రజలకి లోటు తీర్చబడాలి, దేవుని నామం మహింపరచబడాలి. తన హృదయంలో ఉన్న ఆశ దేవుని యొక్క పరిచర్య, హెబ్రోన్లో పరిచర్య స్థిరపరచబడాలనేది తన హృదయంలో ఉన్న ప్రగాఢమైన వాంఛ. ఆ వాంఛ నెరవేర్చబడే దానికి మనమందరం కూడా ప్రార్థించాలి. ముఖ్యంగా మరి అక్క, మరి తన పిల్లలు కూడా అన్న ఏ మార్గంలో వెళ్ళారో, అక్క కూడా అన్న ఏది చెప్తే ఒక్క మాట కూడా అడ్డం చెప్పే పరిస్థితి లేదు. అంత బాగలేకుండా కూడా మనం వెళ్తే ఆతిథ్యం చేస్తారు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ మాట ఉంటుంది. అతని తర్వాత అతని పిల్లలను, అతని ఇంటి వారును
నీతి న్యాయములను జరిగించుతూ యెహోవా మార్గములను గైకొనున్నట్లుగా ఆయన వారిని ఎరిగి ఉన్నాడని రాయబడి ఉంది. ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడట. అలాంటి దేవుని చేత ఎరుకైనటువంటి వ్యక్తిగా తన దాసుని దేవుడు ఉంచాడు. ఆయన మాత్రమే కాదు కానీ తన పిల్లలు, తన ఇంటివారు, రాబో తరం వారు కూడా నీతి న్యాయములను జరిగించుతూ యెహోవా మార్గములను గైకొన్నట్లుగా దేవుడు తన దాసును ఉంచినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాగే మనం కూడా అటు యోగ్యమైన మార్గంలో ముందుకు సాగి ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేసి ఆయన ద్వారా గొప్ప బహుమానం మనం కూడా సంపాదించుకోవాలని మాదిరికరంగా సవాలుగా తన జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచాయి. అలాగూ మనం కూడా ప్రభువుకు అర్పించుకొని వ్యాయపరచుకొని దేవుని యొక్క సేవ చేయడానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక, తన మార్గాల్లో వర్ధలు చేసి నడిపించుకునుగాక, తన కుటుంబానికి బిడ్డలకు గొప్ప ఆదరణ ప్రోత్సాహాన్ని దేవుడు కలిగించి తన సేవలో ముందుకు సాగునట్లుగా వారిని కూడా సిద్ధపరచునుగాక. బ్రదర్ ఐజక్